దేవాలయాలకి మనం చూసాం రాజులు వాళ్ళందరూ కూడా నిధులు ధనం ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు అది పక్కన పెట్టేస్తే దోచుకుంటున్నటువంటి పరిస్థితి అనేటువంటిది కూడా వస్తున్న నేపథ్యంలో మీరేం మాట్లాడతారు? ఆలయాల్ని పునర్వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందా ఆలయాలకు సంబంధించి, దేవాలయాలకు సంబంధించి? ఇంతకుముందు జనరల్ మేనేజర్ వారు చెప్పినారు పెద్దవాళ్ళు ఢిల్లీ నుంచి. చెప్పండి స్వామి. స్వామి కొంచెం అక్కడ కనెక్షన్ ఒక్కసారి చెక్ చేసుకోండి. మోహన్ గారు మీరేమంటారు దానికి సంబంధించి? గతంలో అయితే పాలకులు రాజుల వారు ధనాన్ని దేవాలయాలకు ఇచ్చి నిధులు నిక్షేపాలు దాచినటువంటి పరిస్థితి, తర్వాత జనరేషన్స్ కోసం వాళ్ళ బాగు కోసం. ఇప్పుడు అలాంటిది లేకపోగా ఉన్న దేవాలయాల్ని తురుష్కులు వాళ్ళు కూలగొట్టేసిన తర్వాత సిచ్యువేషన్ అనేది పరిస్థితులన్నీ మారిపోయినాయి. దాని గురించి మీరేం చెప్తారు? విషయం ఏమంటే మన ఈ దేవాలయాలు అనేటటువంటి పూర్వ రాజులు వీళ్ళందరూ కూడా సమాజంలో మనము న్యాయం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలము శక్తి ద్వారా, అంటే రాజుకుండేటటువంటి అధిశక్తి ఏదైతే ఉంటుందో సార్వభౌమాధికారం ద్వారా మనము నిర్వహించలేము. ఎందుకంటే తప్పు చేసేవాడు రాజు లేని చోట ఎక్కడైనా తప్పు చేయగలుగుతాడు. అదే పాపభీతి, దైవము, ఈ దైవ శక్తి అనేటువంటిది ఉంది అని చెప్తే వాడు చీకట్లో కూడా తప్పు చేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ కారణం చేత సనాతన హైందవ ధర్మంలో వైదిక ధర్మమైనటువంటి వైదిక పద్ధతి ఏదైతే ఉందో భగవద్ ఆరాధన, దీన్ని మన వాళ్ళు పూర్వకాలంలో చక్కగా రాజులంతా కూడా దాన్ని అభివృద్ధి అమల్లోకి తీసుకొచ్చినారు. ఏ విధంగా అంటే దేవుడు, దేవాలయాలు ఇవన్నీ ఉండటం చేత సమాజంలో మనము చక్కగా పరిపాలన సాగించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా నిర్మాణాలు చేయించారు. శిల్పాచారులకి అగ్రహారాలు, తర్వాత వాళ్లకు మాన్యాదులు, తర్వాత వాళ్లకు గొప్ప రాజ సమానమైనటువంటి గౌరవాదులు వాళ్లకు ఇవన్నీ ఇచ్చి వాళ్లకు స్వేచ్ఛనిచ్చారు. స్వేచ్ఛ అంటే ఏ విధమైన స్వేచ్ఛ అంటే వాళ్లకు ఉండేటట్టు మీ యొక్క తెలివి మొత్తం ఎంత ఉందో ఉపయోగించి దేవాలయాలు నిర్మాణం చేయించండి. అంటే ఒక దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉండాలి. వారి కాలంలో నిర్మాణం అయ్యింది అంటే ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉండాలి. ఇప్పుడు మనము ఇక్కడ రాయచూరు దగ్గర గబ్బూరు అనేటువంటి ఒక దేవాలయం ఉందండి. అందులో వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద నీళ్లు పోస్తే, చల్లటి నీళ్లు పోస్తే కింద వేడి నీళ్ళు వస్తాయి, పైన వేడి నీళ్ళు పోస్తే కింద చల్లటి నీళ్ళు వస్తాయి. అదే ఊరిలో ఒక వీరభద్ర స్వామి టెంపుల్ అనుకుంటాను, అక్కడ రథము, ఆ కాలం శిల్పాచారుల టెక్నాలజీ చూడండి, ఎలాంటి మ్యాగ్నెటిక్ అయస్కాంత శక్తి లేదు, ఏమీ లేదు. ఊరికి అక్కడ వాళ్ళు ఏదో మంత్రం చదివి బయటికి రమ్మంటే దేవాలయ రథము చక్కగా బయటికి వస్తుంది. అది చూడటానికి మిగతా జనాలంతా, దేవుడు చూడటానికి తర్వాత సంగతి, ఆ రథం ఎలా వస్తుంది? ఈ సైన్స్ ఇదంతా కాకుండా ఆ కాలంలో వాళ్ళు ఈ నిర్మాణాలన్నీ చేశారు అనేటటువంటి చూడటానికి జనాలు ఎక్కువగా వస్తారు. అట్లాంటి మహిమలు వీళ్ళు దైవత్వానికి ఆపాదించి, ఆ విగ్రహానికి ఆపాదించి వీళ్ళంతా కూడా ఆ కాలంలో దేవాలయాలు, విగ్రహాలు, రథాలు, వస్తు యంత్ర సామాగ్రి అంతా కూడా నిర్మాణాలు సాగించారు. అంటే వాళ్ళు నిస్వార్థ పూరితంగా వాళ్ళంతా కూడా వాళ్ళ తెలివినంతా కూడా క్రోడీకరింపజేసి, దాన్నంతా సమీకరింపజేసి వాళ్ళు ఆ వస్తువుల్లో, ఆయా శిల్పాల్లో వాళ్ళంతా నిర్మాణాలు చేసి రాజుల పేరు మీద అంకితం చేశారు. వాళ్ళు ఇప్పటికీ కూడా అక్కడ శాసనాల్లో రాసుకున్నారు, వీళ్ళు ఈ దేవాలయాలు ఈ శిల్పాచారాలు నిర్మాణం చేశారు అని చెప్పేసి. కొన్ని దేవాలయాల్లో కూడా ఈ శిల్పాచారులు నిర్మాణాలకు పేర్లు కూడా రాసుకోలేదు. అంత నిస్వార్థ జీవులు ఈ శిల్పాచారులు. ఇప్పుడు మనం ఏదైనా కారు కొంటే, ఏదైనా ఒక ట్రక్, లారీ కొన్నాం అనుకోండి, అశోక్ లేలాండో, మహీంద్రానో, ఇంకేదో మారుతి సుజుకి అని వస్తా ఉంటాయి వాళ్ళ కంపెనీ పేరు మీద. కానీ నిస్వార్థంగా సమాజానికి సనాతన హైందవ ధర్మం అంతా మనదే అని ఈ శిల్పాచారులంతా ఏం చేసినారు అంటే ఎక్కడా కూడా వాళ్ళ పేర్లు చెప్పుకున్నటువంటి దాఖలాలు లేవు. ఏ కొద్ది దేవాలయాలు తప్ప ఏ దాంట్లో లేదు. అట్లా రాజులకి వారికి ఈ సేవా కార్యక్రమాలని అందించారు. తర్వాత ఈ కాలంలో ఏం చేస్తున్నారు అంటే ఈ దేవాలయాలను ఉపయోగించుకొని ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయ నాయకులంతా కూడా అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి శిల్పాచారులు, మహిమలు కలిగించినటువంటి ఇప్పుడు స్వయంభూవులు అని చెప్పుకుంటూ ఉన్నారు చాలా చోట్ల.
చాలా చోట్ల కొందరికి శిల్పాచారులు ఈ విగ్రహం చెక్కారు, ఇది చేశారు అనేటటువంటిది చాలా మంది, కొంతమందికి ఇష్టం లేదండి. కొంతమంది ఏ విధంగా చెప్పుకుంటున్నారంటే ఇది స్వయంభూ విగ్రహం అండి అని. స్వయంభూ విగ్రహానికి ప్రమాణాలు లేవు అని చెప్పేసి శిల్పశాస్త్రం చెప్తుంది. నప్రమాణ స్వయంభువానాం అని చెప్పేసి. అంటే ప్రమాణాదులు ఉండవు, అది ప్రాకృతికంగా ఏర్పడినటువంటి విగ్రహం కాబట్టి. ఒకవేళ ఏర్పడితే దానికి ప్రమాణాలు లేవు. కానీ సప్రమాణికంగా ఉండేటటువంటి విగ్రహాలన్నిటినీ కూడా వీళ్ళు స్వయంభూలని చెప్తూ, వాళ్ళు శిల్పాచారుల ప్రాధాన్యత తగ్గిస్తూ, దేవాలయానికి అంటే మా దేవాలయానికి ఎక్కువ జనసందడి గాని, జనం యొక్క ప్రాబల్యం పెరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున కొన్ని కుట్రలన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అయినప్పటికీ ఇక్కడ దేవాలయాలన్నీ కూడా ఆ కాలంలో శిల్పాచారులు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క మేధాశక్తి, జామెట్రికల్ టెక్నిక్స్ అంటారు, త్రికోణమితి, ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించి, ఇప్పుడు ఛాయా సోమేశ్వర ఆలయం ఉంది నల్గొండ దగ్గర. అక్కడ శివలింగం మీద ఒక స్తంభ కాంతి పడతా ఉంటుంది, ఒక వెలుతురు. దాన్ని చూస్తే మనకి చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఆ రోజు ఇది ఉంది అని చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప గొప్ప దేవాలయాలన్నిటిని కూడా ఈ రోజున మన రాజకీయ నాయకులంతా కూడా వాటి మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని అంతా కూడా వీళ్ళు ఇతర మతాలకు వాడుతూ ఈ దేవాలయాలను, మిగతా దేవాలయాలను పరిరక్షించుకోకుండా వాటి మీద వచ్చే ఆదాయాలంతా కూడా భక్షించేటటువంటి పరిస్థితి. మాన్యాలను, వాటి మీద రాజులు ఇచ్చినటువంటి మాన్యాలను అన్నిటిని కూడా ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయ నాయకులంతా కూడా స్వామి ఈ రోజుల్లో అవునన్నా కాదన్నా ప్రతి మనిషి కూడా ఒత్తిడికి గురవుతున్నారు. సో నేను ఒక విన్న విషయం ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇక సైకిల్ లేదా ఏదైనా వెహికల్ పంచర్ అయితే వాహనం, అది పంచర్ షాప్కి ఎలా వెళ్ళాలో మనిషి ఒత్తిడికి గురైనా, ప్రశాంతత కావాలన్నా, మనసు బాగోపోయినా ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అవునన్నా కాదన్నా ఇస్లాంలో వాళ్ళు ప్రతి శుక్రవారం మసీద్కి వెళ్తారు, మిగతా వాళ్ళు చాలామంది చర్చిలకు వెళ్తారు. దేవాలయం విషయంకి వచ్చేసరికి ఎందుకు ఇలా జరుగుతుంది? మరీ ముఖ్యంగా ఇంకో ప్రశ్న, మోహన్ గారు కూడా ఉన్నారు. దేవాలయాల్ని పాలకులు విస్మరిస్తున్నా కూడా హిందువులకు దేవుళ్ళ మీద, ఆలయాల మీద ఉన్న సెంటిమెంట్ ప్రజలు ఆలయాలకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో. మరి అయితే ఇలా దేవాలయాల కేంద్రంగానే టూరిజం డెవలప్ కూడా అయిందని చెప్పుకోవాలి. మరి అందుకు కారణమైన స్థపతులకు వారి తరువాతి తరాల వారికి తగిన పారితోషికం లేదా గుర్తింపు లభిస్తున్నాయి అన్నది నా ప్రశ్న. మోహన్ గారు చెప్పండి. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, అది చెప్తున్నప్పటికీ మన స్వామి గారు కనెక్ట్ అయ్యారు, చెప్పలేదు. దేవాలయాల్లో నిధులు రాజులు దాచేవారు అనేది, అవును, అది మనకి శిల్పశాస్త్రంలోనే దానికి ఒక అవకాశం ఉందండి. ఇప్పుడు దేవాలయ విగ్రహాల్లో అంటే కాస్మిక్ ఎనర్జీ రావాలి అంటే ఒక రిసీవర్ కావాలి. రిసీవర్ అంటే ఆ గర్భగుడిలో మూల విగ్రహం కింద షడాధార ప్రతిష్టాపన విధానం అని ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ఏంటంటే అది ఒక శాస్త్రీయ ప్రమాణాలతో 3 పద్ధతుల్లో ఉంటాయి. 9 అడుగులు అని, యజమాన ఎత్తుకు సమానంగా లోతు దవ్వి, అక్కడ ఆధారశీల, దాని తర్వాత నిధుకుంభము. ఆ నిధుకుంభం అని రాతితో చేస్తారు. అందులో వజ్ర వైడూర్యాలు, బంగారము, వెండి, అన్ని రత్నాలు నిక్షిప్తం చేసి దానిపైన ఒక శిలాకూర్మము, దానిపైన ఒక పద్మము, దానిపైన రజిత కూర్మము, రజిత పద్మము, దానిపైన స్వర్ణ కూర్మము, స్వర్ణ పద్మం అని, ఇలా ఒక 6 హంతల్లో 6 స్టేజ్ల్లో అవి నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణాన్ని షడాధార ప్రతిష్టాపన విధానం అంటారు. దానిపైన ఒక శంకుని తయారు చేసే రాగితో దాన్ని ఆ మూల విగ్రహాన్ని అడుగు భాగానికి కనెక్ట్ చేస్తారు. అంటే చూడండి, ఆ విగ్రహం కింద ఇప్పట్లో చూసుకుంటే కొన్ని కోట్ల విలువ చేసేటువంటి నిధిని నిక్షిప్తం చేసేందుకు కారణం ఏంటంటే ఆ రిసీవర్ గా అది పనిచేస్తుంది. అంటే మరి ఆ రిసీవర్ గా ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే ఈ దేవాలయం పైభాగంలో ఉన్నటువంటి పూర్ణ కుంభం ఉంటుంది కదా, కలశం అంటారు. ఆ పూర్ణ కలశంలో ఇదే విధంగా నిధి నిక్షేపాలు, రత్న వజ్ర వైడూర్యాలు, బంగారం మొదలైన అన్నిటితో పాటు నవధాన్యాలు కూడా పెట్టి అందులో పూర్ణ కుంభంగా ఉంచుతారనమాట. అదేంటంటే ఆకాశంలో ఉన్నటువంటి పరమాత్మ దైవశక్తి ఏదైతే ఉందో దాన్ని రిసీవ్ చేసుకొని ఆ అడుగున ఉన్నటువంటి, అంటే గర్భాలయం గ్రౌండ్ లెవెల్ కి ఇంకా కింద 9 అడుగులు కానీ 7 అడుగులు కానీ అంత లోతులో ఉన్నటువంటి ఆ షడాధార ప్రతిష్టాపన విధానంలో ఉన్నటువంటి ఇది నిధికుంభం అంటారు. ఆ నిధికుంభం అది రిసీవర్ అనమాట. ఆ పైనుంచి కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుని ఆ నిధికుంభంలో స్టోర్ అయ్యి మళ్ళీ దాన్ని తిరిగా ఈ శంకు ద్వారా విగ్రహంలోనికి అది రిఫ్లెక్ట్ చేస్తుంది.
అందుకే ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా విగ్రహం ద్వారా మనకి అక్కడ ఎవరైతే దర్శనానికి వెళ్తారో ఆ దేవాలయంలో వ్యాపిస్తుంది ఆ పాజిటివ్ ఎనర్జీ. అందుకే మనం మడి లేకుండా అంటే వెళ్ళకూడదని చెప్తారు అనమాట. అంటే ప్యాంట్ షర్ట్ వేసుకోవడం కానీ ఇతరత్ర మడి వేసుకుంటే ఆ ఎనర్జీని మనం పూర్తి స్థాయిలో తీసుకోలేకపోతారు మానవులు. కనుక ఈ మగవాళ్ళు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఉన్నానో పంచకట్టుతో ఆ విధంగా దేవాలయ దర్శనం చేసుకోవడానికి కారణం ఇది ఒక వైజ్ఞానికమైనది. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి. ఇందులో చాలా అంటే గొప్ప ఇప్పుడు సైన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ నిధులు ఆశపడి ఈ పురాతనమైన విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో, దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో దొంగలు ఏం చేస్తారంటే వాటిని త్రవ్వేసి తీసుకెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో కొన్ని దేవాలయాలు నాశనం అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ దేవాలయానికి అంత శక్తి రావడానికి కారణం ఏంటంటే అప్పటి వైశ్వకర్మణ శిల్పశాస్త్రజ్ఞులు ఏం చేసేవారంటే వాళ్ళు అనుష్ఠానం ఉండేది. ఇప్పుడు కూడా అనుష్ఠానం చేస్తున్నాం మేము, మాలో కొంతమంది కాలక్రమాన్ని విడిచిపెట్టారు, కానీ దాన్ని మేము కూడా ప్రచారం చేస్తూ అనుష్ఠానవంతంగా చేస్తున్నాం. దానివల్ల లాభం ఏంటంటే ఒక శిల్పాచార్యుడు కానీ స్థపతి కానీ సంధ్యావందనం చేసుకుంటూ అగ్నిహోత్రుడై నిత్యాగ్నిహోత్రుడు అనమాట. అనగా అగ్నిహోత్రుడై వేద పారాయణం చేస్తూ ఆయన ఏ విగ్రహం చేయాలనుకుంటున్నాడో ఆ విగ్రహం యొక్క ధ్యాన శ్లోకం మననం చేస్తూ రోజు ఆ యజ్ఞంలో ఆ విగ్రహానికి సంబంధించిన దేవతకి అవిసులు వేస్తూ ఎప్పుడు కూడా తన మనసులో ఆ విగ్రహ రూపాన్ని తనలో ప్రతిష్టాపన చేసుకుని ఆ చెక్కుతున్న రాతిలో ఆ దేవత రూపాన్ని చూస్తాడు అనమాట. ఆ రాయి కనిపించడానికి ఆ దేవతే కనిపిస్తాడు. అంటే ఒక విష్ణు విగ్రహం చెక్కాలనుకోండి, ఆ శిల్పాచార్యుడు తాను విష్ణుగా భావించి తన మొత్తం రాయి మొత్తం విష్ణుగా కనిపిస్తుంటుంది అనమాట. అప్పుడు ఆ ఎక్స్ట్రా వ్యర్థమైన రాయి అంతా తీసేస్తే మిగిలిన ఆయన దర్శించుకున్న రూపమే మనకు కనిపిస్తుంది. అంటే అటువంటి శక్తి సంపన్నులైనటువంటి శిల్పాచారులు ఆ విగ్రహాలు చేసేటప్పుడు ఆ విగ్రహానికి కూడా ఆ శక్తి వస్తుంది. అనుష్ఠాన బలం అంటారు దాన్ని. ఇప్పుడు చూడండి, కొన్ని చాలా పెద్ద ఇప్పుడు 80 టన్నుల రాయిని ఏకశిలతో చేసినటువంటి ఆ శిఖరాన్ని బృహదీశ్వర ఆలయంలో పైకి పెట్టారు అంటే దానికి ఒక పెద్ద ఆధారం కూడా ఇంకోటి ఉంది. మన విశ్వరూపాచార్యులు చెప్పిన ఆధారం ఒకటైతే అది ఇంకొక ఆధారం ఏంటంటే, అంటే బహు విధంగా వాదించుకున్నారు. మనకి దశమహా విద్యలు ఉన్నాయి. అందులో లఘుమ గరిమ అనే కొన్ని విద్యలు ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే ఈ ఒక వ్యక్తి తన సాధన ద్వారా ఆ రాతి పైన తన అనుష్ఠాన బలాన్ని ప్రయోగించేటప్పుడు అప్పుడు ఆ రాయి తన బరువును కోల్పోయి చాలా అంటే పువ్వులా తయారైపోతుంది, దూది పింజలా తేలికైపోతుంది. ఇది కొంత సమయం వరకు ఆ శక్తి ఉంటుంది. అవునన్నా కాదన్నా గొప్ప సైన్స్ ఇందులో ఉందంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలయానికి వెళ్ళి ఆ శక్తి ఆ విగ్రహం ద్వారా ఏదైతే దేవతా విగ్రహం ద్వారా వస్తుందో అవి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే విశ్వాచార్య గారితో మాట్లాడదాం. ఇప్పుడు గురుగారు ఇది ఒకటి చెప్పండి, దేవాలయాలు పరిరక్షించే బాధ్యతలు ప్రభుత్వం